హౌస్‌లోకి రీఎంట్రీలో ఎవరెవరు వచ్చారో మీకు తెలుసు. ఉన్న వాళ్ళలో శ్రీజాని కాకుండా ఇంకొకళ్ళని హౌస్‌లో ఉంచే అవకాశాన్ని బిగ్ బాస్ నేరుగా మీకే ఇస్తే ఎవరిని ఉంచుతారు? ఒకే ఒక కామెంట్ చేయండి. నేను లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు. ఒక్క కామెంట్ ఇవ్వండి, నాకు చాలా బలాన్ని ఇస్తుంది. 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నా, దయచేసి కామెంట్ అయితే చేయండి. హౌస్‌లో ఎవరెవరు వచ్చారు, నామినేషన్స్ ఎట్లా జరిగాయి, అసలు ఏం జరుగుతుంది హౌస్‌లో అనే కథని ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం, అన్నీ మాట్లాడుకుందాం. సో కామెంట్ మాత్రం నాకు ఇంట్రెస్టింగ్గా ఇవ్వండి. ఎవరిని పంపించాలనుకుంటున్నారు మీరు హౌస్లోకి? మొత్తం 7 కంటెస్టెంట్స్ ఇప్పుడు వరకు ఎలిమినేట్ అయ్యారు కదా, వాళ్ళలో హరీష్ తప్ప, మాస్క్ మ్యాన్ తప్ప అందరూ కూడా హౌస్లోకి వచ్చారు. హరీష్కి ఇంట్రెస్ట్ లేదు మాస్క్ మ్యాన్ రావడానికి, నేను రాను అని అడిగినా కూడా వద్దని చెప్పాడని తెలుస్తుంది. సో అతను పక్కన పెట్టేసి మిగతా వాళ్ళందరూ వచ్చారు. సో 2 కత్తులు ఇస్తారు, వీళ్ళు ప్రోమోలు కూడా చూసుంటారు. ఎవరైతే కంటెస్టెంట్లు వస్తారో ఇద్దరు కదా, ఒక్కొక్కళ్ళు వస్తారు, ఒక్కొక్కళ్ళకి 2 కత్తులు ఇస్తారు. ఒక కత్తిని యూజ్ చేసి కంటెస్టెంట్స్ని వాళ్ళు పొడిచి నామినేట్ చేయొచ్చు. ఇంకో కత్తిని కంటెస్టెంట్స్లో ఒకళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు ఎవరు నామినేట్ చేయాలనుకుంటారో వీళ్ళ ముందే నామినేట్ చేసి కత్తి పొడుస్తారు. ఇది ప్రాసెస్. ఫస్ట్ హౌస్లోకి వచ్చింది ప్రియా శెట్టి. ప్రియా ప్రోమోలో కూడా చూసాం. ప్రియా వచ్చి సంజన నామినేట్ చేసింది. సంజన నామినేట్ చేసి ప్రియా తన దగ్గర ఉన్నటువంటి కత్తిని కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్ వచ్చేసి రాము నామినేట్ చేశాడు. ఏం రీజన్స్ చెప్పినా కూడా రాము అంటున్నారు. నాకు అంటే సేఫ్ గేమ్ కాకుండా కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్స్ని నామినేట్ చేసే సత్తా ఉండాలి. రాము సూపర్ ప్లేయర్ కాదు, బట్ రీజన్ చూపించకుండా వేరే రీజన్స్ చూపిస్తున్నారు. అంటే రాము లేకపోతే సాయి ఇట్లా వీక్ కంటెస్టెంట్స్ని వీళ్ళు నామినేట్ చేస్తున్నారు అనిపించింది. రాముని పక్కన పెట్టేసి ప్రతిసారి కూడా నామినేట్ అంటే రాముకి అనవసరంగా అన్నిసార్లు నామినేట్ చేసినా సింపతి వస్తుంది తప్ప, ఓట్లు పడుతూనే ఉంటాయి తప్ప సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఆడియన్స్ కనిపించేస్తుంది తప్ప ఇంకోటి లేదు అనిపించింది. సో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కనుక నామినేట్ చేస్తే ఎవరికైనా సరే వేరే వాళ్ళకు కూడా కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది అనిపించింది. సో కళ్యాణ్ నామినేషన్ అయితే ప్రస్తుతానికి రాము మీద చేశాడు, కంప్లీట్ సేఫ్ అనిపించింది క్లియర్గా అది. సో డబ్బులు తీసుకెళ్ళి నిఖిల్ని నామినేట్ చేసినట్టు, అదే నిఖిల్కి డబ్బులు దాచుకోమని ఇచ్చాడు కదా, అది చేతకాని ఆట అన్నట్టు నామినేట్ చేసినట్టు అనిపించింది. సో ఇదంతా కంప్లీట్ సేఫ్ నామినేషన్. తర్వాత ఫ్లోరా వెళ్ళారు హౌస్లోకి. ఫ్లోరా సైని రీతుని నామినేట్ చేసింది ఫ్లోరా. ఆ తర్వాత ఫ్లోరా సంజన చాలా మంచి ఫ్రెండ్ కదా, కత్తి సంజనాకి ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ సంజనాకి ఇవ్వకుండా సుమన్ శెట్టికి ఇచ్చారు. ఇది విచిత్రం. సో ఈవిడ ఎపిసోడ్స్ చూడలేదేమో, మరి బిజీ ఉన్నారేమో. సో సుమన్కి ఇస్తే సుమన్ ఖచ్చితంగా సంజనాన్ని నామినేట్ చేస్తాడు అని తెలుసు, ఎందుకంటే తొక్కలో చెప్పినందుకు నేను చేస్తాను సంజనాన్ని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. సో అట్లాంటి వ్యక్తి చేతిలో తీసుకెళ్ళి ఇది పెట్టింది. సో ఎపిసోడ్స్ అయినా ఆవిడ చూడలేదు, లేదా బయటకు వెళ్ళిన తర్వాత సంజన నాతో హౌస్లో ఉన్నప్పుడు నాతో లేదని ఆవిడ ఏదన్నా లైవ్ ఇంకోటో చూసి లేకపోతే ఫ్యామిలీ చెప్పు అనుకుని ఉండొచ్చు. సో రీజన్ ఏంటనే తెలియదు, కానీ సంజనకు అనుకోకుండా సుమన్కి ఇచ్చారు తీసుకెళ్ళి. సుమన్ ఏమో సంజన నామినేట్ చేశాడు. ఇండైరెక్ట్గా ఫ్లోరా సైని నామినేట్ చేసినట్టు అయింది సంజనని. సో సంజన కూడా నామినేషన్లోకి వచ్చింది, రాము రాథోడ్ వచ్చారు. తర్వాత మనీష్ వెళ్ళి లోపలికి. మనీష్ కళ్యాణ్ నామినేట్ చేశాడు. అండ్ మనీష్ అండ్ శ్రీజ తనున దూరంగా ఉండమని ఇండైరెక్ట్గా చెప్పి కళ్యాణ్ నామినేట్ చేసినట్టు అయింది అనుకుంటున్నాను నేను. దీని మీద ఎగ్జాక్ట్ ఇన్ఫో లేదు. సో తనూజకి దూరం ఉండడం వల్ల కళ్యాణ్ నెగిటివ్ అవుతాడనే వాళ్ళు కూడా ఉన్నారు, పాజిటివ్ అవుతాడనే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎవరి చాయిస్ వాళ్ళదని మనం అనుకోవచ్చు. సో మనీష్ వచ్చేసి కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఇంకో కత్తి ఇవ్వాలి కదా మనీష్, అది ఇమాన్యుయల్కి ఇచ్చాడు ఆ కత్తి తీసుకెళ్ళి. ఇమాన్యుయల్ ఎవరు నామినేట్ చేశాడు? ఆల్రెడీ నాగార్జున చెప్పాడు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పాడు కాబట్టి బయటికి వచ్చి ఇమాన్యుయల్ నేరుగా తనూజ నామినేట్ చేశాడు. సో మళ్ళీ నామినేట్ చేశాడు తనూజని. సో తనూజ నామినేషన్ ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చెప్తా. తర్వాత సాయి లాస్ట్ వరకు వెళ్ళేసరికి కాస్త భయపడ్డాడు. సో నెక్స్ట్ టైం ఇమ్యూనిటీ ఖచ్చితంగా నేను యూజ్ చేసుకోవాలని ఫిక్స్ అయినట్టున్నాడు. మంచి పని చేశాడు, ఇమ్యూనిటీ అయితే వెంటనే యూజ్ చేసుకున్నాడు. ఆ ఇమ్యూనిటీని యూజ్ చేసుకుని ఈ వారం సేఫ్ అతను నామినేట్ చేయడానికి లేదు. కెప్టెన్ ఎట్లయితే నామినేట్ చేయరో అతను కూడా ఎవరు నామినేట్ చేయరు. సో మనీషు, ప్రియా, ఫ్లోరా. తర్వాత భరణి ఎంట్రీ ఇచ్చాడు. భరణి వచ్చి సంజనాన్ని నామినేట్ చేశాడు. నామినేట్ చేసి నిఖిల్కి కత్తి ఇచ్చారు. నిఖిల్ ఎవరు నామినేట్ చేస్తారు? నిఖిల్ తనుజ నామినేట్ చేశాడు. సో డబ్బులు కొట్టేసిందనే రీజన్స్ కావచ్చు, ఏ రీజన్స్ అయినా తనుజాన్ని నామినేట్ చేశాడు నిఖిల్. ఆ తర్వాత భరణి తర్వాత శ్రీజ హౌస్లోకి వచ్చి కళ్యాణ్ నామినేట్ చేసిన తర్వాత వెంటనే కత్తి మాధురికి ఇచ్చింది. మాధురి ఏం చేసింది? రీతు నామినేట్ చేసింది. ఇట్లా జరిగింది హౌస్లో. సో ఈ రకంగా రీతు కూడా నామినేషన్స్లోకి వచ్చేసింది. తర్వాత సృష్టి వర్మ వచ్చి డీమన్ నామినేట్ చేసింది. అందుకని చెప్పి డీమన్ని గేమ్ మార్చుకోమని చెప్పినట్టుగా అనిపిస్తుంది. డీమన్కి అందరూ చాలా చెప్పారు. మిడ్ నైట్ టాస్క్లో కూడా వీళ్ళ మధ్య అదే క్లోజ్నెస్తో కబుర్లు చెప్పుకుంటూ డీమన్ అండ్ రీతు కూడా ఉన్నారు. సో క్లియర్ కట్గా కనిపిస్తుంది. మొన్న జరిగిన మిడ్ నైట్ టాక్లో కూడా రమ్య ఉన్నప్పుడు నన్ను సరిగా పట్టించుకోలేదు అని డీమన్తో మాట్లాడినట్టు మనం మిడ్ నైట్ జరిగిన దాంట్లో చూసాం. డ్యాన్స్ చేసినప్పుడు అయ్యేషాతో నేను డ్యాన్స్ చేసినప్పుడు నువ్వు జలస్ ఫీల్ అయ్యావు అని కూడా రీతుని డీమన్ పవన్ అన్నాడు. ఇవన్నీ కూడా క్లియర్గా చూపించాడు. దాని గురించి అంతా కూడా ముందు రోజు నైట్ జరిగిన డిస్కషన్స్.
సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ రమ్య ఏదో చైన్ ఇవ్వడం వీటి గురించి మాట్లాడుకున్నారు వీళ్ళు. పీనట్ బటర్ ఇట్లాంటి దాని గురించి కూడా వీళ్ళు గొడవ పడ్డారు. చిన్న విషయం అంతే. సో పిసా పిసా అని ఒక వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది వీళ్ళిద్దరికి సంబంధించి. డీమన్ని రీతుని తిడుతున్నటువంటి వీడియో, పిసా పిసా అనేటువంటి కామెడీ, గుసగుస అంటే పిసా పిసా అనుకుంటారు. అది చాలా కామెడీగా కట్ చేశారు ఎవరో ఎడిట్ చేసేటప్పుడు కూడా. అట్లా నైట్ అంతా కూడా డీమన్ అండ్ తనుజ అండ్ రీతు మధ్య డిస్కషన్ నడిచింది. మిడ్ నైట్ అంత మించి ఏం లేదు. తర్వాత ఇక మళ్ళీ నామినేషన్స్ విషయానికి వచ్చేసరికి అంటే బయట జనాలేమో ఎప్పుడు డీమన్ అలాగే రీతు దొరుకుతారా, వాళ్ళ వీడియోస్ ఎప్పుడు వేద్దామని చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా కూడా అట్లాగే ఉంటుంది కదా. సరే మళ్ళీ నామినేషన్స్ విషయానికి వస్తే సృష్టి వర్మ డీమన్ పవన్ని నామినేట్ చేసిన తర్వాత సృష్టి వర్మ తన కత్తిని రాముకి ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో అప్పట్లో రాము సృష్టికి హెల్ప్ చేశాడు కాబట్టి దాన్ని తాను సమాధానం చెప్పుకోవాలనే ఒక బాధ్యతతో రాముకి కత్తి ఇచ్చినట్టుగా చెప్పింది. ఆ రీజన్, ఆ టాస్క్లో అప్పట్లో నాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను హౌస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇవ్వడం అనేది గొప్ప విషయం. సో రాము వచ్చేసి గౌరవ్ నామినేట్ చేసాడని తెలుస్తుంది. నామినేషన్స్లో ఆ రకంగా గౌరవ్ కూడా ఎంటర్ ఇచ్చాడు. మాస్క్ మ్యాన్ అయితే హౌస్లోకి రాలేదు. ఈ రకంగా నామినేషన్స్ చాలా స్ట్రాంగ్గా హౌస్లో గడుస్తూ వెళ్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వీళ్ళలో నామినేట్ అయిన వాళ్ళలో మీరైతే హౌస్ నుంచి ఎవరిని బయటికి పంపించేస్తారనేది కామెంట్ చేయండి.